తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత ధన్యత రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆలోచింపజేస్తోంది. మహిళలను గౌరవించండి అనే నినాదంతో 3 యూనిట్ల ఇసుకను ఉపయోగించి 6 అడుగుల ఎత్తు 12 అడుగుల వెడల్పుతో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. అసమానతలు, అత్యాచారాలు మహిళలపై పెరిగిపోయాయని చాటి చెబుతూ సమానత్వం ఎక్కడుందంటూ ప్రశ్నించారు. అత్యాచారాలు, అసమానతలపై మహిళలు పోరాటం చేయాలనే విధంగా పిడికిలు బిగించి పోరాట సంకేతం చూపిస్తున్నట్లుగా సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. మా చెల్లి పేరు ధన్యత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేము ఈ సైకత శిల్పాన్ని రూపొందించాము. మేము పలు జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలకు ప్రజలను చైతన్యవంతం చేయడానికి మా సైకత శిల్పాల ద్వారా కృషి చేస్తూ నేడు అనునిత్యం మహిళలు అనేక రకమైనటువంటి దాడులకు గురవుతున్నారు. నేటి సమాజంలో మహిళలు పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. అయినప్పటికీ అక్కడక్కడ అసమానతలు, వివక్షతకు గురవుతూనే ఉంటున్నారు. మేము ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యాచారాలు, అసమానతలు, ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్, సమానత్వమా నీవెక్కడ అన్న నినాదాలతో మేము ఈ సైకత శిల్పాన్ని రూపొందించాము.